మహాసేన రాజేష్ స్థాయి మరిచి మందాకృష్ణను దూషించడం తగదని, కులాల మధ్య చిచ్చు పెట్టవద్దని, మందాకృష్ణ మాదిగను స్థాయి మరిచి విమర్శించడం తగదు అని ఆల్ ఇండియా బహుజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు దావులూరి శాంసంగ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక రైల్వే రోడ్లోని జర్నలిస్ట్ క్లబ్లో బహుజన సమైక్య నాయకులు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి మందాకృష్ణ మాదిగను దూషించి మాదిగలకు పిల్లలను విమర్శించిన మహాసేన రాజేష్ మాటలను ఆయన ఖండించారు. గతమంతా రాజేష్ నిన్ను మనిషి అనుకున్నామో కానీ అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉంటే సింహాలు పులులు అన్ని నిన్నే జంతువులతో పోల్చుకుంటున్నావు. కానీ నీ స్థాయికి తగిన పదాలే మాట్లాడాలి కానీ మందాకృష్ణ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని అన్నారు. మమ్మల్ని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించావు. నీ అబ్బ సొత్తే అనగొట్టేసావా, నీ బాబు సొత్తే అన దొబ్బేసావా అని నేను అడిగితే చాలా మంది మా దగ్గర ఎంత కత్తి ఉంది అంత కత్తి ఉంది అని ఫోన్లు చేస్తారండి నాకు. పేష్వా రాజుల కత్తులకే భయపడని వంశం నుంచి వచ్చిన వాళ్ళు, నీ పొగడా కత్తులకు భయపడే వాళ్ళం కాదు. ఈవేళ ఇంత వర్షంలో ఈ సింహాలు ఇలా గర్జిస్తూ ఉంటే ఆ పిల్లి ఇంట్లో దూరి బాత్రూమ్ లో చేరి గజ 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 ఆ వణికించడానికి కారణమైన వివేకానికి ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా తప్పండి. ఈ మాల కన్యమలాడి దగ్గర నుంచి మొన్న జరిగిన మార సైన్య యుద్ధం వరకు ఈ రోజుకి భారత సైన్యంలో మాల రెజిమెంట్ పేరుతో మాలలు ఈ దేశాన్ని కాపాడుతున్నారు. మేము దొంగలం కాదు, మేము ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళం, అంబేద్కర్ గారి వారసులం. అయితే మాలలకి ఈ మందకృష్ణ ఏమన్నాడు ఒక మాట చెప్పి ముగిస్తాను. మందకృష్ణ 30 సంవత్సరాల నుంచి నాకు రాష్ట్ర ప్రభుత్వం సపోర్టు, నాకు కేంద్ర ప్రభుత్వం సపోర్టు, నాకు సుప్రీంకోర్టు సపోర్ట్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నీకు ఎంతమంది సపోర్ట్ ఉన్నా నిన్ను 30 సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఎక్కిస్తున్నది ఈ మాల జాతి సమాలం. నీకు ఈ దేశం అంతా సపోర్ట్ ఉండొచ్చు, నాకు నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సపోర్ట్ ఉంది. అందుకే ఈ 30 సంవత్సరాల నుంచి నిన్ను రోడ్ల మీద ఎక్కిస్తున్నావు. ఇప్పుడు చూడు మాలలు బయటకు వచ్చారు, నీలాంటి వాళ్ళందరినీ తొక్కేసుకుంటూ మేము ముందుకెళ్తాం. ఆల్ ఇండియా బహుజన వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడిని నేను. నా పేరు దావులూరి శాంసంగ్. జార్జి జిల్లా కార్యదర్శి, రమణయ్య జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాము. వచ్చిన విషయం ఏంటంటే, నిన్న హైదరాబాదులో రాజేష్ మహాసేన అతని వ్యాఖ్యల గురించి నేను కొన్ని మాట్లాడాలని వచ్చాను. రాజేష్ మహాసేన, ఈ రాజేష్ మహాసేన ఎప్పుడు పరిచయమైన వ్యక్తి, గత 5 ఏళ్ల ముందు పరిచయమైన వ్యక్తి. అతను కృష్ణమాది గురించి మాట్లాడటానికి అర్హత లేని వ్యక్తి. కృష్ణమాదిని ముట్టుకొని అతను అన్న మాట ఏంటంటే, పిల్లి, మేము పులులవి, మేము సింహాలవి అని అతను మాట్లాడతాడు. ఇతను గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని నానా బూతులు తిట్టిన వ్యక్తి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు జగన్ తిట్టిన వ్యక్తి. ఇప్పుడు ఆ రెండు మానేసి మాదిగని ఈ కుల దీన్ని తీసుకొని వచ్చి మా ఇద్దరి మధ్యలో ఇంతవరకు మాదిగని అక్కడ నా విజయవాడలో, హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము సింహాలము అని మాట్లాడాడు. ఓకే, సింహాలు అయితే అవ్వచ్చు. ఎప్పుడు కూడా మేము మాలల్ని ఎప్పుడు కూడా సోదరులు అని పిలిచేవాళ్ళమే. కృష్ణమాదిగా ఎప్పుడైనా కూడా మా సోదరులే కానీ కృష్ణమాదికి నేను ఎంత చూస్తాము, నువ్వు పిల్లివి, నువ్వు ఇంట్లో కూర్చున్నావు, ఇలాంటి మాటలు కృష్ణమాదిగని ఎప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయలే. ఈరోజు నేను మాట్లాడుతున్నా, 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసే వ్యక్తి కృష్ణమాదిగ.
నువ్వు మీడియాలోకి వచ్చిన తర్వాత రాజేష్ మహాసేన అని ఒకటి పదాన్ని ఒకటి వదిలి నువ్వు ఆ నువ్వు రాజకీయ నాయకుడికి పక్కలేసి డబ్బులు సంపాదించుకొని ఆ విధంగా ఈ 4 ఏళ్లలో నువ్వు పొగిడి నువ్వు ఏం పని చేస్తే నువ్వు ఎమ్మెల్యే కూడా పోటీ చేసే స్థాయికి వచ్చేసావు. అంటే 5 ఏళ్లలో యూట్యూబ్లో నువ్వు నీ ప్రోగ్రాం ఇచ్చేది మా సరా పర్వాలేదు రాజేస్తే నా మేసాలు తిప్పుకొని మళ్ళీ ప్రోగ్రాం ఇస్తుందని మేము కూడా అభిమానంతో ఉన్నాం. కానీ ఈరోజు వాళ్ళ వేరు మాదిరి వేరు, మేము సింహాలవి మేము పులులవి అని మాట్లాడుతున్నాం. ఏ రోజైనా కృష్ణ మాదిగ నోట్ల నుంచి కానీ ఎప్పుడైనా సోదరులు మానవ సోదరులు అని మాట దగ్గరికి ఎప్పుడన్నా వచ్చిందంటారా మహాసేన? ఒరే రాజేష్, ఒరే అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఈ మధ్యలో నీకు అనవసరం మాటలు తప్పితే నీ కాడ చేతలు లేవు అని మాకు అర్థమైపోయింది. నువ్వు ఏదో పెద్ద పోటీగాడు అనుకున్నావు, నువ్వు పోటీగాడు కాదని మాకు అర్థమైపోయింది. నువ్వేదో ఎరగదేస్తావు అనుకున్నావు. అబ్బా అప్పుడు యూట్యూబ్లో నువ్వు మెసాలు తిప్పి మాట్లాడతావంటే అబ్బా రాజేష్ మహాసేన సూపర్ అనుకున్నావు. ఇంత పనికి మళ్ళీ కొడుకున్న సంగతి మాకు ఇప్పుడు దాకా తెలియలేదురా రాజేష్. జాగ్రత్తగా మాట్లాడు. ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో కూడా మానవు అమ్మాయిని మేము చేసుకున్న సందర్భాలు మేము చేసుకున్న ఎన్నో ఉన్నాయి. మా అమ్మాయిల్ని వాళ్ళకి ఇచ్చేవి ఉన్నాయి. ఇంత అన్యాయంగా ఉన్న మా మధ్యలో రాజకీయాల్లో నుంచి వచ్చి యూట్యూబ్లో నుంచి వచ్చి అట్ట పేరు సంపాదించుకొని వచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి నువ్వెవడురా? నువ్వు మూసుకొని నీవెంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. నువ్వు ఒక లీడరు కాదు, నువ్వు కొంతమందికి జనాలు లేకొచ్చి పనిచేసిన వ్యక్తి కాదు. కృష్ణ మాదికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒరే మహా రాజేష్, నువ్వు కొద్దిగా తగ్గించుకొని పద్ధతిగా ఉంటే మేము ఏ రోజు కూడా ఇక్కడ మాకు ఆఫీసర్లు ఉన్నారు, నెల్లూరు జిల్లాలో ఆఫీసర్లు ఉన్నారు, మాలను ఉన్నారు, మాదిగలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా మమ్మల్ని సోదర భావంతో వాళ్ళు మమ్మల్ని అదేవిధంగా పనిచేస్తున్నారు. నువ్వు వచ్చి వివేక్షణ చూపిస్తున్నారా? అలాంటి వివేక్షణ మానుకోరా మహారాజేష్. ఒరే నీకు అసలు మహాసేన రాజేష్ పెట్టుకోవడానికి ఒరే పనికి మానవాడా, ఈసారి అక్కడ మాటలు మాట్లాడావంటే నీకే తగిన బుద్ధి చెబుతామని చెప్పి మేము మీడియా ద్వారా నీకు విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. సంఘం ఏపీ రాష్ట్ర జిల్లా కార్యదర్శిని నా పేరు నల్లగట్ల జార్జి. విషయం ఏంటంటే రాజేష్ పిచ్చి కోతల గురించి మాట్లాడాలని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతమంతా రాజేష్ ఒక మనిషిలా అనుకున్నాం, కానీ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంటే సింహాలము పులులు అని నిన్ను జంతువులా పోల్చుకుంటున్నాడు. కింద చూస్తున్నారండి జోట్ల జంతువులా పోల్చుకుంటున్నాడు. తాను జంతువులా పోల్చుకుంటూ తన స్థాయికి తగినటువంటి మాటలు మాట్లాడకుండా మందాకృష్ణ గారి గురించి మాట్లాడే అతనికి అంత అర్హత లేదు. 3 దశాబ్దాలుగా ఆయన పోరాటం కొనసాగిస్తున్నాడు. 58 కులాలకు సంబంధించినటువంటి పోరాటం అతను చేస్తున్నాడు. కానీ రాజేష్ మాత్రం ఆయన పిల్లిలా మాట్లాడుతున్నాడు, బాత్రూంలో దాక్కున్నాడు, లేదంటే బెడ్రూమ్లో పడుకున్నాడని మాట్లాడడం అది కరెక్ట్ కాదని మేము ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్స్ తరపు నుంచి జిల్లా కార్యదర్శి మేము మాట్లాడడం జరుగుతుంది. కానీ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాల్సింది పోయి మన రాష్ట్ర నాయకులు మాట్లాడినట్టుగా వాళ్ళ స్థాయిని చూసుకొనే మాట్లాడాలి, కానీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదని మీడియా ముఖం తెలియపరుస్తుంది.